మంచు కొండలు మరియు పురాతన అడవి మధ్య ఉన్న నిశ్శబ్ద గ్రామంలో ఒక అనే అమ్మాయి నివసించింది. ఆమె ఇతర పిల్లల మాదిరిగా కాకుండా నిశ్శబ్దంగా గమనించే మొత్తం కథలను కలిగి ఉన్న కళ్లతో ఇతరులు నది ఒడ్డున ఆడుతుండగా లేదా వరి పొలాల గుండా పరిగెడుతుండగా ఒక అడవి అంచున కూర్చుని వింటున్నది. అడవిని పాత ఆత్మలు వెంటాడాయని గ్రామస్తులు చెప్పారు. కొందరు చెట్లు గుసగుసలాడాయని చెప్పారు, కొందరు అరిచారని చెప్పారు. కాని ఆమె పాటలు విన్నది. ఒక సాయంత్రం ఎరుపు సూర్యుడు చెట్ల వెనుక మునిగిపోతుండగా వేరే ఏదో విన్నాడు. ఒక స్వరం. గాలి లేదా పక్షిలా కాదు, కాని ఆమె పేరు పిలిచే మృదువైన వెచ్చని స్వరం. ఆమె వివరించలేని ఉత్సుకత మరియు ఛాతీలో నొప్పితో ఆమె అడవిలోకి అడుగుపెట్టింది. ఆమె లోతుగా వెళ్లే కొద్దీ ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. ఆమె హృదయ స్పందన కూడా మూగబోయినట్లు అనిపించింది. చంద్రకాంతి పందిరిని గుచ్చుకునే ఒక ఖాళీ స్థలాన్ని ఆమె కనుగొంది. అక్కడ మధ్యలో నిలబడి మెరిసే ఆకులతో తయారు చేయబడిన పొడవైన